ప్రస్తుతం మనకు థియేటర్లో అందుబాటులో ఉన్న మూవీ దాక్ష. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 అవర్స్ లోపే ఉంటుంది. ఈ మూవీలో హీరోయిన్గా మంచి లక్ష్మి చేసింది. మోహన్ బాబు, సముద్రకాని ముఖ్యమైన పాత్రలు పోషించారు. మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. అలాగే ఈ మూవీ అయితే బాగానే ఉంది. మెయిన్గా థ్రిల్లర్ ప్రేమికులకి తప్పకుండా ఈ మూవీ అయితే కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరైతే మీ ఫ్యామిలీతో కలిసి మరి ఈ మూవీని థియేటర్లో చూడడానికి ట్రై చేసేయండి. ముఖ్యంగా మంచు లక్ష్మి యాక్టింగ్, తన క్యారెక్టర్ అయితే చాలా బాగుందని చెప్పవచ్చు. ఈ మూవీలో థ్రిల్లర్ సీన్స్ అయితే బాగానే ఆకట్టుకోవడం జరిగింది. థ్రిల్లర్ అండ్ యాక్షన్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే నగరంలో చాలా అవినీతి జరుగుతుంది. అలాగే నగరంలో హత్యలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ కేసునే హీరోయిన్, పోలీస్ ఆఫీసర్, ఇక్కడ మన హీరోయిన్ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఈ దర్యాప్తులో ఒక పెద్ద నెట్వర్క్ అయితే పట్టుకుంటుంది. ఆ నెట్వర్క్ ఏంటి, దానివల్ల హీరోయిన్ ఎలాంటి ప్రమాదంలో పడుతుంది, ఇంతకీ నగరంలో క్రైమ్ ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు. అదేవిధంగా ఈ మూవీలో మోహన్ బాబు క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. ఆ క్యారెక్టర్ ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే థియేటర్లో చూడాల్సిందే. మూవీ యొక్క స్టోరీ లైన్ అయితే చాలా బాగుంది. అదేవిధంగా మూవీలో మెయిన్గా థ్రిల్లర్ సీన్స్ అయితే తప్పకుండా ఆకట్టుకోవడం జరుగుతుంది. మూవీలో ట్విస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మోహన్ బాబు క్యారెక్టర్ అయితే బాగుంది. ఆ క్యారెక్టర్ గురించి ఇక్కడ చెప్పలేను, మీరు మూవీ చూసే తెలుసుకోండి. అక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉండడం జరిగింది. అలాగే మంచు లక్ష్మి యాక్టింగ్ అయితే చాలా బాగా చేసిందని చెప్పవచ్చు. అలాగే మూవీ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది. ఫైనల్గా మూవీ అయితే బాగుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ మూవీని అయితే థియేటర్లో చూసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.